అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సంవత్సరం దసరా పండుగ అంటే విజయదశమి ఏ రోజు వచ్చింది, ఏ వారం వచ్చింది, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, ఆయుధ పూజ, అలాగే వాహనాలకి పూజ ఎప్పుడు చేయాలి, జమ్ము చెట్టు పూజ ఎప్పుడు చేయాలి, పాలపిట్టని ఏ సమయంలో చూడాలి, అత్యంత ముఖ్యమైన విజయ ముహూర్త సమయం ఎప్పుడు ఉంటుంది, ఈసారి దసరా పండుగ ఏ వారం వచ్చింది, ఈరోజు నాన్ వెజ్ తీసుకోవచ్చా లేదా, అమ్మవారిని 10వ రోజున ఏ సమయంలో కదపాలి, ఇలాంటి ఎన్నో విశేషాలతో ఈ వీడియో ఉండబోతుందండి. విజయదశమికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. విజయదశమి అంటే ఏమిటంటే శక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి అమ్మవారు ఈ రోజే విజయాన్ని అందుకున్నారు కాబట్టి దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. దీన్నే మనం దసరా పండుగగా కూడా జరుపుకుంటాము. అయితే ఈ పండుగను మనం ప్రతి సంవత్సరం కూడా 10 రోజులు జరుపుకుంటామండి. అయితే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మాత్రం 11 రోజులు ఈ దసరా పండుగ అయితే నిర్వహించుకొని ఉన్నాము. మనం నవరాత్రులు అంటే 9 రోజులేనండి, కానీ మనకి ఈ సంవత్సరం 10 రోజులు వచ్చాయి కాబట్టి అమ్మవారు ఈ 10 రోజులు కూడా మహిషాసురుడు అనే రాక్షసంతో యుద్ధం చేసి చివరకు ఆ రాక్షసుని సంహరించి మంచి సాధించిన విజయానికి గాను 11వ రోజు అమ్మవారికి పూజలు నిర్వహించి ఎంతో ఘనంగా ఈ దసరా పండుగను నిర్వహించుకుంటాము. అమ్మవారు యుద్ధం చేసిన ఈ 10 రోజుల్ని దసరా నవరాత్రులు అని అంటారండి. ఈ 10 రోజులు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారం ఎత్తి చివరికి 11వ రోజున విజయాన్ని సాధిస్తారు. అమ్మవారి 11 అవతారాలకు సంబంధించిన ఆల్రెడీ వీడియోని పోస్ట్ చేశానండి. వీలైన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సంవత్సరం దసరా పండుగ లేదా విజయదశమి ఏ రోజు వచ్చిందంటే 2025 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన గురువారం వచ్చిందండి. అయితే ఈ రోజుకి ఇంకొక విశేషం కూడా ఉంది. అదేంటో అనేది తర్వాత చెప్తానండి. ఈరోజు దశమి తిథి అయితే వస్తుందండి. ఈ దశమి తిథి 2025 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన మధ్యాహ్నం 2:24 ప్రారంభమై 2వ తేదీన గురువారం మధ్యాహ్నం 2:41 వరకు అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. అక్టోబర్ 2వ తేదీన ఉదయం 6:12 ప్రారంభమై 3వ తేదీన శుక్రవారం ఉదయం 6:51 ఈ శ్రవణ నక్షత్రం అయితే ముగుస్తుందండి. దశమి తిథి శ్రవణ నక్షత్రం రెండూ కలిసి వచ్చిన రోజునే విజయదశమి పండుగనైతే మనం జరుపుకుంటామండి. ఇలా రెండూ కలిసి వచ్చిన రోజున ఈ విజయానికి సంకేతం అని కూడా అంటారండి. అందుకే దశమి తిథి అలాగే శ్రవణ నక్షత్రం రెండూ కలిసి వచ్చిన రోజునే విజయదశమి పండుగని మనం జరుపుకోవాలి. అయితే విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారండి. అమ్మవారికి పూజ చేయవలసిన శుభ సమయం 2025 అక్టోబర్ 2వ తేదీన గురువారం ఉదయం 7:31 నుంచి 9:52 వరకు అత్యంత శుభ సమయం అయితే ఉందండి. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఆయుధాలకి, వాహనాలకి కూడా ఇదే సమయంలో మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయానికి మాకు కుదరలేదని అనుకుంటే ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 1:29 లోపు మీరు ఆయుధాలకి, వాహనాలకి అయితే పూజ చేసుకోవచ్చండి. ఇంకా ఈరోజు చేయవలసిన మరొక విశిష్టమైన పూజ ఏంటి అంటే శమి పూజ. దీన్నే జమ్మి చెట్టు పూజ అని కూడా అంటారండి. ఈ విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారండి. అయితే ఈ అమ్మవారు అపరాజిత దేవి రూపంలో కూడా ఉంటారు. ఈ రోజున జమ్మి చెట్టులో కొలువై ఉంటారని అంటారండి. అందుకనే ఈరోజు శమి పూజ అంటే శమి వృక్షం లేదా జమ్మి చెట్టు రెండు ఒకటేనండి. ఈరోజు శమి వృక్షానికి పూజ చేయటం వల్ల అమ్మవారి కటాక్షం కలుగుతుందని అంటారు. అమ్మవారి కటాక్షం కలగాలి అంటే శమి వృక్ష పూజ ఎప్పుడు చేయాలంటే విజయదశమి రోజున సాయంత్రం పూట శమి వృక్ష పూజ అయితే నిర్వహించుకుంటారండి. అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం 5:05 నుండి 6:45 వరకు అయితే మీరు ఈ శమి వృక్షానికి పూజ చేసుకోవచ్చండి. ఈ రోజున శమి వృక్షానికి పూజలు చేయటం వల్ల మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మనం శమి వృక్షానికి పూజ చేసేటప్పుడు కానీ లేదా మనం రాసిన చిట్టిని చెట్టుకు కట్టేటప్పుడు కానీ ఈ మంత్రాన్ని అయితే తప్పనిసరిగా చదువుకోవాలండి. శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే మంత్రాన్ని చదువుకోవాలి. అయితే ఈ పూజ ఎక్కడ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని అంటే మనకి గుళ్ళలో ఈ శమి వృక్షం అనేది అయితే ఉంటుందండి. మీరు అక్కడికి వెళ్ళి పూజనైతే నిర్వహించుకోవచ్చు. లేదంటే శమి వృక్షం తాలూకా కొమ్మను కానీ చెట్టును కానీ మనం ఇంటికి తెచ్చుకొని ఒక కుండీలో వేసి మన ఇంట్లోనే కూడా పూజనైతే నిర్వహించుకోవచ్చు. అంతేకాకుండా ఈరోజు జమ్మి చెట్టు ఆకుల్ని కూడా బంగారంగా భావిస్తారండి. ఆ ఆకులు దొరికినా సరే మనం బీరువాల్లో దాచిపెట్టుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. ఇంకా ఈ విజయదశమి రోజున మనం చేయవలసిన ఇంకో కార్యక్రమం ఏంటంటే పాలపిట్టని దర్శించుకోవటం. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున పాలపిట్టను చూడటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని ఒక నమ్మకం ఉంది. అందుకని ఈ రోజున కొంతమంది పాలపిట్టను కూడా దర్శించుకుంటారండి. అయితే ఈ పాలపిట్టలు అనేవి మనం నివసించే ప్రాంతాల అయితే ఉండవండి. పొలాల యందు అలాగే చెరుగట్లలో మొక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే ఉంటాయి. మనం పాలపిట్టను దర్శించుకోవాలి అని అనుకుంటే ఆ ప్రాంతాలకు వెళ్ళి దర్శించుకోవచ్చు. అయితే పాలపిట్టను చూడటానికి ఈరోజు శుభ సమయం అయితే ఏమీ అవసరం లేదండి. ఈరోజు అంతా కూడా మంచి రోజే కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ఎప్పుడైనా సరే పాలపిట్టను చూడవచ్చు.
అమ్మవారిని 10 రోజులు పూజ చేసుకున్న తర్వాత 11 రోజున విజయదశమి రోజునే అమ్మవారి పీఠాన్ని కలపాల్సి ఉంటుందండి. మీరు నవరాత్రుల్లో అమ్మవారిని పెట్టుకున్నా లేదంటే దసరా పండుగ రోజే మీరు అమ్మవారిని పెట్టుకున్నా సరే అమ్మవారిని పీఠాన్ని అయితే కలపాల్సిన అవసరం ఉంటుంది. అమ్మవారిని ఎప్పుడు కలపాలి, పీఠాన్ని ఎప్పుడు ఎత్తిపెట్టాలి అని అంటే మనకి ఈ సంవత్సరం విజయదశమి అక్టోబర్ 2వ తేదీన గురువారం వచ్చిందండి. గురువారం రోజున మనం అమ్మవారిని కదిలించి తీసేయవచ్చు. గురువారం రోజున కూడా మళ్ళీ అమ్మవారిని ఉదయం వేళలో మనం పూజించుకుంటాం కాబట్టి సాయంత్రం వేళలో మాత్రమే అమ్మవారిని కదపాల్సి ఉంటుంది. సాయంత్రం చీకటి పడక ముందే అమ్మవారి పీఠాన్ని కదపాలి. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో అమ్మవారిని కదిలించి తీసేయవచ్చండి. ఇది పీఠం వేసుకుని పూజ చేసుకునే వారు మాత్రమే అమ్మవారికి ఉద్వాసన చెప్పాల్సి ఉంటుంది. విజయదశమి రోజున చాలామంది మాంసాహారం తీసుకుంటూ ఉంటారండి. అయితే ఆ రోజు గురువారం వచ్చింది. గురువారం రోజు చాలామంది మాంసాహారం తీసుకోరు. మాకు గురువారం పట్టింపు లేదు అని అనుకుంటే మాంసాహారం తీసుకోవచ్చండి. కానీ ఆ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మాంసాహారం తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మాంసాహారం దొరకకపోవచ్చు. విజయదశమికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలియజేశానని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.